మన కంట్రోల్లో ఉంది మన ప్రెజెంట్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్, మనం పక్కన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం ఆ మూమెంట్లో అనేది ఒకటే మన కంట్రోల్లో ఉంటుంది. కొటేషన్స్ అంతా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రోజు స్టాక్ పీస్ తీసుకుని గజనీ టైప్లో గోల్డ్ మీద ఎక్కడ పడితే అక్కడ ఉంది. నా ఇల్లు ఇస్ మై హౌస్ ఇస్ అ స్టేజ్. కానీ సినిమాల పరంగా వచ్చేస్తే ఒకప్పుడు ఉన్నంత సినిమాలు కూడా ఇప్పుడు చేతిలో లేవు కదా కంప్లీట్. అంటే ఈ 2 years నుంచి ఎక్కడ థియేటర్లో మాకు కనిపించింది లేదు. బేసిక్ గా నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అయిన తర్వాత 2 years బ్రేక్ తీసుకున్నా. దట్స్ వెన్ వీ డిడ్ దిస్ థింగ్. సో నేను బ్రేక్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏం చేశానంటే నేను చేయట్లేదు అని చెప్పాను చాలా మందికి. ఒకసారి ఆ అమ్మాయి చేయట్లేదు అన్న వర్డ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేస్తుంది అనే వర్డ్ రావడానికి, నా పని రావడానికి చాలా డిలే అయిపోయింది. కోవిడ్ అయింది అన్నీ. సో నాకు తెలిసి ఎందుకు ఒక బ్రేక్ అయితే వచ్చింది. సినిమాల నుంచి వచ్చింది, కెరియర్ నుంచి కూడా వచ్చింది. నేను పర్సనల్గా చాలా గ్రో అయ్యాను ఈ టైంలో. ఎందుకంటే సీతమ్మ వాకిట్లో చేసిన తర్వాత 30 films చేశా కంటిన్యూస్గా. 30 films వరకు ఆగలేదు. 30 films తర్వాత బిగ్ బాస్ చేశా. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం బిగ్ బాస్ చేశా. అండ్ దానికి మధ్యలో ఇంకా టీవీ షో బీబీ జోడీ ఇలాంటివి పని చేస్తున్నా. థియేట్రికల్ మూవీ సినిమాలు అయితే చేయలే. లాస్ట్ 3-4 yearsలో 5 yearsలో ఐ డిడ్ంట్ డూ. సో ఐఎమ్ వెయిటింగ్. ప్లీజ్ నేను తిరిగి చేస్తున్నాను, నాకు ఎవరో ఒక పని. సో ఈ రియాలిటీ షోస్ నీ వరకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా? పాజిటివ్ నెగిటివ్ ఇవన్నీ మన పర్సెప్షన్ అంతే. కానీ ఐ థింక్ పాజిటివ్ నెగిటివ్ కాదు. ఎవరికి నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏంటంటే అందరూ అమ్మాయి రియాలిటీ షో చేయకుండా ఉండాల్సింది, బిగ్ బాస్కి వెళ్ళకుండా ఉండాల్సింది. డబ్బులు మీరెవ్వరు ఇవ్వలేదు కదా నాకు. నేను ఇంటి రెంట్స్ కట్టుకోవాలి, నా సంపాదన నేను ఎలాగోలా ఏ మీడియం అయినా, ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, బిగ్ బాస్ నుంచి నాకు వచ్చిన డబ్బుల వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. లైఫ్లో కారు కొనుక్కున్నా, తిండి తినగలుగుతున్నా, పీస్ఫుల్గా పడుకోగలుగుతున్నా. కానీ అందరు దాన్ని బిగ్ బాస్ చేయకుండా, నాకు అంత ఆప్షన్ లేదు, లగ్జరీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చేస్తాను, ఇది చేయను, నన్ను ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఐ హ్యాడ్ టు డూ. నాకు ఏదొస్తే బాబు డబ్బులు వస్తున్నాయి అంటే దండం పెట్టుకుని చేశాను. అది నాకు తప్పైందా రైట్ అయిందా అనేది మీరు అనుకుంటారు తప్ప నాకైతే 100% రైటే అయింది. ఎందుకంటే డబ్బులు నేనే సంపాదించాను.